చెప్పు 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 ఆడదాస ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత నువ్వు అదేది వెంకటేశ్వరుడు దూత గారి అవును జై గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రతిగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. ఈరోజు విహంగ మార్గానుష్ఠానం. మరియును విహంగ మార్గ పద్ధతిని మర్మమేమియులేకను ఎరిగించెదను లెస్సగా ఎరుగుడిది ఎరుకచే భక్తులారా. దేహమను మఠములోన సహస్రార సోహమను పీఠమందు అహంభావము లేకను సద్గురుని ఆశ్రయించి భక్తులారా. గురుపాదుకలు గురుతుగా ధ్యానించి గురు పూజగా వించియు తరువాత గురు మంత్రము జపించి తన్మయులై భక్తులారా. ద్వాదశి షోడశి అను ద్రాష్టాంతములను చేతను పాదుకా పఠించినన్ జన్మము పావనమౌ భక్తులారా. పాదుగా పఠించినన్ జన్మము పావనమౌ భక్తులారా. పగలు రాత్రుల యందున ఈ రీతి పఠించ భ్రమలొలుగును.
జగతిలో వధువులకు గురు మంత్ర జపమిది భక్తులారా. అరయుడి మార్గములకు లేనిరుక పరిపూర్ణ బోధగాను. ఇరు తెరుగులుగా నుండును గురుతుగా చెరుగుడిది భక్తులారా. ఇరు తెరుగులుగా ఉండును గురుతుగా చెరుగుడిది భక్తులారా. ఇక పిపీలక మార్గ ఎరుక బోధ రేపు. బోలో శ్రీ సద్గురుమహారాజ్కి జై. జై గురు. నా చెప్పబ్బా. పేజీ చదువుతావా మరి? నేను చదువునా. కొంత రకంగా రికవర్ అయింది, లేదంటే వినపడుతుందా? వెంకటదాసు మ్యూట్ చేసుకున్నావు చూడు. వినపడుతుంది. పేజీ నెంబర్ చెప్పమంటే నువ్వు మర్చిపోతుంది. 74వ పేజీలో అయిపోయి చెప్దాం లేట్ అందరూ వింటారని నెట్ అనుకుంటే 74వ పేజీలో 2వ పేర 265వ ఇచ్చారు. 265 129వ పేర అది. శిష్య అఖండ రూపైన ఎరుక ఒక్కటే గాని ఖండాఖండములుగా రూపు చెంది నానా విధములుగా తోచుతున్నది. శిష్య అఖండ రూపైన ఎరుక ఒక్కటే గాని ఖండాఖండములుగా రూపు చెంది నానా విధములుగా తోచుతున్నది. ఈ ఎరుక నిక్కముగా బీరపీచుల వలె చిక్కుసుమి. ఈ ఎరుక ఎట్లా ఉంటుంది అంటే బీరకాయ పీసు ఉన్నట్లు ఉంటుంది. బీరకాయలో పీసు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఇది ముగింపు అనేది తెలియదు. అట్లా బీరపీచు వలె ఈ ఎరుక చిక్కుగా ఉంది. ఈ చిక్కుగా ఉండేటువంటి ఎరుకను విచారించాల. ఇంతకుముందు దాంట్లో చెరగమనే, అంటే దీంట్లో ఉండేటువంటి చెరిగేస్తే విచారించవచ్చు. అవధూత్ తాత దాంట్లో చెరుగు అంటాడు. లాస్ట్ పదంలోనూ లాస్ట్ కంటే ముందు పదంలోనే చెరుగుమనే. చెరగితే ఎట్లా, ఏం చెరగల దీంట్లో అంటే అరిషడ్ వర్గ విశేషాలన్నీ ఉన్నాయి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, ఇవన్నీ చెరిగితే ఆ చిక్కంతా పోతుంది. చిక్కంతా పోయినప్పుడు ఇది సులభంగా అవుతుంది చిక్కు ఇడిపించుకోవడానికి. అది ఈ బీరపిచ్చిలో ఎక్కడ మొదలు ఇది ఎక్కడ కొన అని కనుక్కోలేము. పైన కాయ కనుక్కోవచ్చు, ఇది మొదల్లో పుట్టింది, ఇది కొన అని పుట్టింది అని. లోపల పీసు అది కాయ విప్పితే దాని యొక్క మూలాలు కానీ కడను కానీ కనుక్కోలేము. అట్లుంది దీని కథ. ఒకదానిని ఒకటి పెనవేసుకొని విడదీయటకు శక్యముగాక ఉంది. ఒకదానికి ఒకటి పెనేసుకొని విడదీసేదానికి కూడా వీలు కాకుండా ఉంది. కావున మొదటి 2 వాక్యాలు చెప్పప్ప. అదే శ్రీ అఖండంగాను ఉన్నది, విశ్వవ్యాప్తమై అఖండంగాను ఉన్నది. అదే ఖండాఖండములుగా రూపు చెంది నానా విధములుగా తోస్తా ఉంది. ఈ అఖండ ఎరుక అంటే ఈ తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్య విచారణ చేతను విచారిస్తే తత్తనగా నీవు, తొమ్మనగా నేను, అసి అంటే ఏకస్వరూపమైనటువంటిది. అట్లా పిండాండముందేమో జీవుడు ప్రత్యేగాత్మగాను, బ్రహ్మాండముందేమో ఈశ్వరుడు పరమాత్మగాను తెలియబడి
ఈ రెండు ఏకస్థితిని చూస్తే శివజీవైక సంధాన స్వరూపంగా నువ్వు ఏకంగా తెలియబడితే దీనికి కూడా మనకు కందార్థాన్ని ఇచ్చినాడు ఇష్టదేశికులు. పిండ బ్రహ్మాండంబులు ఈ రెంటిలోన 2 అహములు, ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు కరరామా తండ్రి. ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి. ఇది ఎవరైతే నీకు తెలుపుతారో వారే తల్లి, తండ్రి, గురువు, దైవము, దాత, ఆప్తుడు, బంధువు అనుకో. ఆ నిర్ణయంగా మరో కందార్థాల్లో కూడా తెలియబరుస్తాడు. ఇట్లా అఖండ రూపైనటువంటి ఈ ఎరుక ఒక్కటే గాని నీవుగా, నేనుగా, కోడిగా, కుక్కగా, పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉండేటువంటి ఈ అఖండ ఎరుక ఒక్కటే గాని, అంటే అనేక పూసలకు ఒక దారం కూర్చినట్టు. పూసలేమో కనపడుతున్నాయి రంగులుగా, అనేక వికారాలుగా, కానీ అది ఒక్కటే తగిలించుకొని ఉంది. మీ అనుభవంలో మీరే గుర్తించవచ్చు. వినేవారి అనుభవంలో ఎట్లా గుర్తించవచ్చు అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దేని తగిలించుకొని ఉంది చూడండి. సపరేట్ ఏమన్నా దానికి ఒక బ్యాగ్ ఉందా? కాదు కదా. లోపలైతే దీనికి ఒక బ్యాగ్ ఉంది తగిలించుకొని ఉండేదానికి, కానీ బయట జగత్తంతయు అదే తగిలించుకొని ఉంది. మరి అది నాకొచ్చేది నీకొచ్చేది రెండు ఒకటా వేరువేరా? ఆ తగిలించుకునే శ్వాస జగత్తు నుంచి నాకొచ్చేది నీకొచ్చేది రెండు ఒకటా వేరువేరా? ఒకటే కదా. ఆ ఒక్కటే అఖండ రూపమైనటువంటి పరబ్రహ్మ గుర్తించడానికి, దగ్గరగా గుర్తించాలంటే ఇది పిండ బ్రహ్మాండంబులు ఈ రెండులోనూ 2 అహములు ఉన్నాయి. ఈ ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు. కానీ ఇది నానా విధములుగా తోస్తా ఉంది అంతే. నీకు ఒకటై ఉంది, నానా విధాలుగా తోస్తా ఉంది. ఈ ఎరుక ఎట్లా ఉందప్ప అంటే నిక్కముగా బీర పీచు వలె చిక్కు కలిగి ఉంది. కానీ ఒకదానిని ఒకటి పెనవేసుకొని విడదీసేదానికి కూడా వీలు కాకపోకుండా ఉంది. ఈ ఎరుకను విచ్చే చింత మానుకొనుము. ఆ ఎరుకను నువ్వేం చేయాలా ఇప్పుడు అంటే చిక్కుబడుకోకుండా నడువు, అది మానుకో. ముందు చిక్కుంది, ఆ చిక్కులో పడుకోకుండా మానుకో. ఈ ఎరుకను విచ్చే చింత మానుకొనుము. నేను బోధించిన అచల పరిపూర్ణ భావము చక్కగా ఎరిగి. నువ్వు ఆ చిక్కుల్లో పడుకోకుండా ఆ చిక్కు చింతనంతా వదులుకొని పోనీ ఆ చిక్కు ఇప్పేదానికి కూడా ప్రయత్నం చేయొద్దంటాడు వీడు. మనమైతే అట్లా ప్రయత్నం చేస్తున్నాం, కాకపోతే అది దొరకపోతే లేదనేది చాలా చోట్ల కూడా చెప్పారు పెద్దలు. కాబట్టి అది దొరకాల. భద్రాద్రి రామశతకం చూడమని దీంట్లోనే నిన్న మొన్న ఎప్పుడు చెప్పా. అది చూస్తేనే కుదిరేది. నిన్న ఉపన్యాసాల్లో కూడా కొంతమంది దాన్ని ప్రతిపాదించారు. దాన్ని చూస్తే, దాని నుంచి నడిస్తే అది నిలబడుతుంది. అట్లా అచల పరిపూర్ణ భావం చక్కగా ఎరిగి ఆ ఎరుకను విచ్చే చింత మానుకో అంటాడు. మానుకోవాలి ఎట్లా? ఎరిగి మానుకోవచ్చు. నేను బోధించిన అచల పరిపూర్ణ భావము చక్కగా ఎరిగి ఆ బోధాగ్ని యందు ఈ ఎరుకను త్రోసి, ఆ బోధాగ్ని యందు ఎరుకను తోయల్ల అంటే జ్ఞానాగ్నంలో, ఆ జ్ఞానాగ్నిలో యజ్ఞం చేస్తాం కదా. యజ్ఞంలోకి అన్ని యజ్ఞ క్రతువులు అన్ని వేస్తా ఉండలే. వాటిని దానికి ఏదో పేరు పెట్టారు. దాన్ని మనం చదివినాం ఆ గ్రంథం నచికేతుని కథలో. అట్లా ఆ యొక్క యజ్ఞాన్ని తెచ్చేటువంటి క్రతువులన్నీ కూడా దాంట్లోకి దహనం చేసినాం. ఆ విధంగా ఈ అచల పరిపూర్ణ ప్రభావం యొక్క స్థితిని బాగా గురుముఖత ఎరిగి, ఆ ఎరిగినటువంటి ఆ బోధాగ్నిలోకి ఈ ఎరుకను త్రోసేయి. మరలా పుట్టకుండా భస్మం అవుతుంది. ఆ జ్ఞానాగ్నిలో, గురు బోధాగ్నిలో మళ్ళీ తిరిగి పుట్టకుండా భస్మం అయిపోతుంది. ఎరుక భస్మం అయితే అది ఏమైతుంది? మామూలుగా బూడిదైపోతే
భస్మం అయిపోతే ఏమవుతుంది? అగ్నిలో పడి ఉండేది కలిసిపోతుంది చాలా వరకు గాలిలోకి. అట్లా ఎరుకను నమ్మి ఎరుక మార్గము అవలంబించు ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ఇతర మతస్థుల బోధలు ఎరుకను ఎరిగించగలవు గాని ఎరుకను విడిపించి జనన మరణ బాధల నుంచి విముక్తి కలిగించలేరు. చూడు, ఈ ఎరుకను నమ్మినటువంటి వాళ్ళు ఎవరబ్బా అంటే, దీన్నే రెండుగా చేసి ఈ శరీరం అబద్ధమని, చైతన్యము నిజమని, చైతన్యమే సర్వత్రా నిండి ఉండేదని, చైతన్యం నిరాధారమని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు పాపమల్లు. బాగా విచారించి చూస్తే అది ఇది రెండు ఒకటేనని మన పెద్దల యొక్క నిర్ణయం. దానికి ఎరిగేది ఎరుక అని, దానికి ఎరుక అని మన పెద్దలు పేరు పెట్టారు. ఆ ఎరుకను నమ్మి ఎరుక మార్గము అవలంబించుచు ద్వైతులు గాని అద్వైతులు గాని, ద్వైతులు అంటే రెండుగా చెప్పేవాళ్ళు దీన్నే, అద్వైతులు అంటే ఈ రెండు ఒకటేనని చెప్తావాడు కానీ ఇదే నిజమంటారు. విశిష్టాద్వైతులు, ఇతర మతస్థులంతా కూడా ఈ బోధలు ఎరుకను ఎరిగించగలవు. ఇతర మతస్థులు అంటే అనేకంగా ఉన్నాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, చార్వాక, గాణపత్య, జైన, మీమాంస, కాపాలిక, క్రైస్తవ, మహమ్మదీయ, అనేక మతాలు మత సిద్ధాంతాలు అనేకంగా ఉన్నాయి. అట్లా దానిని కూడా ఇతర మతస్థుల బోధలు కూడా ఎరుకను ఎరిగించగలవు గాని ఎరుకను విడిపించి జనన మరణ బాధల నుంచి విముక్తి కలిగించనేరవు. ఈ జనన మరణ బాధల నుంచి విముక్తి కలిగించవు. నువ్వు తప్పించుకోవాలంటే, దీన్ని నుంచి విడిపించుకోవాలంటే, ఈ బీరచిక్కు నుంచి విడిపడాలంటే, ఈ జనన మరణ బాధల నుంచి నువ్వు విముక్తి పొందాలంటే, కావున ఏం చేయాల? ఆ బోధలు సత్యమై, నిత్యమై, స్వచ్ఛమైనటువంటి ఈ పరిపూర్ణ బోధకు సరిగావు. పరిపూర్ణ బోధాన్ని పొందల్లా. సత్యమై, నిత్యమై, స్వచ్ఛమైనటువంటి ఈ పరిపూర్ణ బోధకు సరిగావు. ఆ బోధలన్నీ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, చార్వాక, గాణపత్య, జైన, మీమాంస, కాపాలిక, ఈ అన్ని మతస్థులు, క్రైస్తవ, మహమ్మదీయ, హిందూ, ఇంకా ఏది చూసుకున్నా ఆ బోధలన్నీను ఈ పరిపూర్ణ బోధ కిందవే. ఆ బోధలన్నీ కూడా ఈ పరిపూర్ణ బోధ కిందవే. కావున తక్కిన బోధల దిక్కు చూడక, తక్కిన బోధల దిక్కు చూడద్దు. ఏనాడైతే గురుపాదం పట్టినావో, ఆ గురుపాదం పట్టిన తర్వాత ఆ గురు మంత్రార్థ స్థితిని, గురుముఖత నువ్వు ఎరిగినావో, అది అచల పరిపూర్ణ బోధ గురుడైతే అట్టి గురువు చేత రాత్రి ఉదయం అనే లింకే రాలేదు అంటున్నాడు. కంటే లింక్ అంటే పంపిస్తారా ఎవరన్నా? అట్లా లింక్ గ్రూప్ లో పెట్టాం కదా, అన్ని గ్రూపుల్లో పెట్టాం. పొద్దున అన్ని గ్రూపులో పెట్టాము. అన్ని పైపాళ్యం గ్రూప్ లో, మన గ్రూప్ లో, వేదాంత గ్రూప్ లో. సరేలే, నేను పంపుతలే, మీరు కానీ. ఈ పరిపూర్ణ బోధ క్రిందవే. కావున తక్కిన బోధల దిక్కు చూడకోకుండా
వీటిలోనే దిట్టమైపోయి గుట్టు మరవకోకుండా ఆ దిట్ట స్థితిని తెలియబడి నీవు కావాలి దిట్ట స్థితి తెలియతే కాదు కానీ ఆ దిట్టం నువ్వైతే ఆ బోధల యొక్క దిక్కు చూడక మక్కువతో నే బోధించిన ఈ అచల పరిపూర్ణ భావము చక్కగా ఎరిగి ఇది షోడశోపచార పూజ ఎట్లయితే మనం చేస్తామో అట్లా క్రమంగా ఎరగాల. ఈ షోడశోపచార పూజ చేస్తాం కదా, ఒకటి ముందు ఒకటి వెనకల చేస్తామా, పూజ చేయలేం కదా. ఎట్లయితే క్రమంగా చేస్తామో అటువంటి క్రమంగా చేసిన అట్లా ఈ అచల పరిపూర్ణ భావము చక్కగా వినాల. నేనెవరో తెలియబడాల. ఫస్ట్ వాటిని ఏదైతే నడిపిస్తా ఉందో, దేని వల్ల అయితే ఇది నడుస్తా ఉందో, దేని వల్ల అయితే ఇది మనుగడలో ఉందో దాన్ని ఎరగాల. అంటే సాంఖ్య విచారణత, బ్రహ్మాండ విచారణ, పిండాండ విచారణ, ఇదంతా సాంఖ్యం. దాన్ని వస్తు రూపేణ బాగా ఎరిగి, శంకరమ్మ ఎవరమ్మా అమ్మా మీట్ పెట్టుకోమ్మా, దాన్ని బాగా ఎరిగి తారకంలో సత్యక్ర విచారణలో ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, ఈ సహస్రార విచారణ, ఆ హృదయ గ్రంథి స్థితి, ఇదంతా బాగా ఎరగాల. అప్పుడు ఏమవుతుంది, 96 విచారిస్తావు, బాగా 24 విచారిస్తావు, 25 విచారిస్తావు, మళ్ళా 2 మిగులుతాయి. ఆ 2లో జీవాత్మ పరమాత్మ 2గా ఉంటాయి. ఈ 2 ఒకటైతాయి. ఎప్పుడు మహావాక్య విచారణలో వార్తిక బోధ రీత్యా ఒకటైతాయి 2. ఇవి 2 ఒకటైనప్పుడు అదే నీవు అని నిర్ణయం అవుతుంది. ఇట్లా బాగా చక్కగా ఏకస్థితి పొందేటువంటి స్థితి నిజమైన అద్వైతలమే. నిజమైనటువంటి అద్వైత స్థితి మందే, వాళ్ళకి ఎక్కడుంది. కాబట్టి ఈ అచల పరిపూర్ణ ప్రభావం బాగా చక్కగా ఏకస్థితిని పొందే రీతిగా విచారించిన తర్వాత దాన్ని లేక తీసేసేటువంటి స్థితి ఆ గురువు దగ్గర ఉంది. శిష్యుడు ఆ స్థితిని పొందగలుగుతాడు. అప్పుడు ఈ అచల పరిపూర్ణ భావం చక్కగా ఎరిగి ఎరుకను విడచి జనమరణ భ్రాంతి నుండి విడివడి, ఈ జనమరణ భ్రాంతి నుండి విడివడి శాంతిని పొందుము. ఈ ఆకలి బాధ, దప్పిక బాధ, విషబాధ, రోగ బాధ, శత్రు బాధ ఇది తీసుకొని తల్లి గర్భములో నుంచి బాధే, అదంతయు మీకు అనుభవమే. కాబట్టి ఈ జనమరణ భ్రాంతి నుండి విడివడి శాంతిని పొందుము. ఇది శాంతి అంటే, ఇది నిజశాంతి. నీవు లేనిచో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఎదిగి భావనారూపంగా తెలియబడి నువ్వు ఆ స్థితి పొంది ఉండడమే శాంతి. దీన్ని ఎరిగేదాన్ని ఊరికే పెడితే శాంతి అని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నారు. అనేక సిద్ధులు, అనేక దృష్టాంతాల చేత ఆ ఎరిగేటువంటి విషయాన్ని ఊరికనే ఉండిస్తే శాంతి అవుతుంది అనుకుంటాం. దానికి మెదులుతుంది మళ్ళా. అది దానికి కామన కలిగినప్పుడు మెదులుతుంది. ఊరినైతే ఉంటుంది. నిత్యమై, నిర్మలమై, నిశ్చలమై, నిర్వీకారమై, ద్వయభావం చెందకోకుండా అయితే ఉంటుంది. ఆ ఒక్కటి ఆ అఖండ గురు పరమాత్మ, ఆ అఖండ పరబ్రహ్మ, ఆ ఏకాత్మ స్వరూపంగా పొందినటువంటి ఉన్నది. ఇవన్నీ పెద్దల వాక్యాలు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య కూడా చెప్పారు. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపము అట్లా ఉంటుంది. కానీ దానికి కామన కలిగినప్పుడు ద్వైభావం చెందుతుంది, ద్వంద్వ స్థితిని పొందుతుంది. దీన్ని అవ్యక్తంగా ఉంది, వ్యక్త రూపాన్ని పొందుతుంది. తర్వాత 267 కంద పద్యం. శిష్య కందార్థము. శిష్య సద్గురు కృపచే పరిపూర్ణము ఎరుకలను ఎరిగి
ఆ సద్గురు కృప వల్ల. ఎవరు సద్గురువు? పూర్ణ గురుడే సద్గురువు. పూర్ణభావం పొందినటువంటి వాడు సద్గురువు. పూర్ణ గురువు అంటే 4 తరగతులు పూర్ణ విద్యా స్వరూపుడై ఎరిగినటువంటి వారు. పూర్ణంగా ఇంక కొదవలేదు. ఒక చోటికి పోతేనేమో సాంఖ్యమే చెప్తాడు, ఒక చోట పోతేనేమో తారకోపదేశమే చెప్తాడు, ఒక చోటకు పోతేనేమో ఆ అఖండ గురు పరమాత్మ మాత్రమే చూపించి ఇదే నిజమని చెప్తాడు. అనేక మతాల సిద్ధాంతాలు వాళ్ళ యొక్క మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని ఉండారు. వాళ్ళు ఈడ మితమేరుపరుచుకొని లేరు. పూర్ణ విద్యా స్వరూపులు. ఏదైతే 4 తరగతులుగా ఉందో వాటిని అన్నిటినీ కూడా క్షుణ్ణంగా విచారించి తెలియపరిచేటువంటి వారు. అందుకు పూర్ణ గురువులు వీళ్ళు, పూర్ణ విద్యా స్వరూపులు. అందుకే సద్గురువులు. శ్రీ సద్గురు కృపచేత పరిపూర్ణము ఎరుకలను ఎరిగి, ఇది పరిపూర్ణమని, పరిపూర్ణము ఇది అని ఏది తెలుస్తుంది? మొదటిది మొరపెడుతా ఉంది, ఇది తప్ప వేరు లేదని మొదటిది మొరపెడతా ఉంది. అంటే ఈ ఉత్త బట్ట బయలే ఏమీ లేదు అని నీకు తెలియపరుస్తా ఉంది. ద్వాదశి అథారిటీ ఈ పరిపూర్ణం. ఎరుక షోడశి అథారిటీ. ఇదో ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనే నిర్ణయంగా నీకు 2వ మంత్ర అథారిటీ చేత తెలియబరిచేటు మంత్రము మంత్రార్థం తెలియబడితే ఇది ఎరుక అని, ఇది పరిపూర్ణము అని. ఈ రెండింటిని ఎరిగి నేను నేను అను అహంకారం వదలి, ఇది నేను నేను అని అంటా ఉంది. అహంకారం అంటే బాహ్యాహంకారంలో తీసుకోకూడదు. ఇది అహంకారం అంటే ఎరుకే. ఆ నేను అనే ఏదైతే అంటా ఉందో అది 2 సార్లుగా చెప్పాడు. నేను నేను అను అహంకారం వదలల్ల. ఏది? అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మనైతిని, నేనే బ్రహ్మనైతిని అనేటువంటి దాన్ని వదిలి ఆరూఢ స్థితిని పొంది, నీవు వదిలితే ఎట్లయి ఉండాలా? ఆరూఢ స్థితి అదే నిత్యము తైలధారవత్తుగా ఎడతెగకుండా నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు గురువాక్యాన్ని మదియందు మరవకోకుండా అటువంటి నిర్ణయం చేత జనమరణ భ్రాంతి నుండి నువ్వు తప్పించుకోవడానికి ఆ బాగా ఆరుఢ స్థితిని పొందాల. ఆరుఢ స్థితిని పొంది ప్రాపంచిక కార్యములందు తగిన జీవన విధానమున నడుచుకుని వారే పెద్దలు. ఈ తగినటువంటి జీవన ఉపాధి ఎక్కడ? ప్రాపంచిక విషయాల్లో. ఎందుకంటే భార్య, పిల్లలు, నిన్ను నమ్ముకున్నటువంటి, నిన్ను నమ్మి తోడైనటువంటి భార్య ఉంటుంది. నీకు తెలియకనే పుట్టినటువంటి వారి పిల్లలు. నువ్వు వీళ్ళే పుట్టాలా వాళ్ళే పుట్టాలా అనేమి లేదు. నీ యొక్క కామ కోరికల చేత వ్యవహరిస్తే నీకు తెలియకనే వాళ్ళు పుట్టారు. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాప విశేషాల చేత, ఆ కర్మల చేత ఎక్కడైతే పుట్టాలో అక్కడ పుట్టినారంతే. చూడండి, పశుపక్షాదులు ఏమన్నా అవి పెంచే వరకే మళ్ళా ఏరదోలుతాయి. మానవుడు అట్లా కాదు, మునిమనులకు కనిపించుకుంటా ఉన్నాడు. మానవుడు మునిమన వరకు కూడా కనిపించుకుంటున్నాడు. దీన్ని ఈ ప్రపంచిక కార్యంలో మునిగి తేల్తానే ఉన్నాడు. కానీ విచారణ చేత తెలియబడితే, అందుకే కదా గురుముఖత ఎరిగినప్పుడు తేలికైపోవాలి. యూట్యూబ్ దీనిలో పెట్టేటి అప్పుడప్పుడు హాస్యంవి కూడా కొన్ని ఎంత చిత్రంగా ఉంటాయంటే మన ఎవడో పెట్టాడు అనమాట. అలా పాపను మనవరాలు పుట్టిందని చెప్పి ఎంతో ముద్దులాడుతున్నాడు అనమాట. ఆ పాప మనసులో అనుకుంటున్నట్టుగా పక్కన ఒక వాక్యం పెట్టాడు అనమాట.
ఈ ముండా కొడుకు తెలీదు ఈ ఆస్తి అంతటి సర్వనాశనం నేనే చేసిండేదని. ఉమ్, తెలిస్తే గిన ఇంత ముద్దులాడ్డాను. ఉమ్, వాళ్ళ నాయనమ్మే పుట్టింది మళ్ళాను అదే రూపంతో ఉందని వాడు ఎంతో ముద్దులాడుతూ ఉంటాడనమాట ఆ పాపని. ఆ, ఆ పక్కన వాక్యం ఆ పాప చెప్తా ఉంటుంది అనమాట. ఈ మున్నా కొడుకు తెలియదు నేనేను వాళ్ళ నాయనమ్మను నా సర్వనాశనం చేసిపోయినా అనేది తెలిసింటే కనుక ఇప్పుడు ఈ ముద్దులాట ఇడిచిపెట్టి చంపేస్తాడు కలరన్ను అని. ఆ పాప కాబట్టి ఈ పుట్టిన వాళ్ళంతా ఈ ఎట్లా వాళ్ళెవరో ఏ కారణం చేత ఏ దుర్మార్గాలు అంతకుముందు చేసి ఉన్నారో వాళ్ళెవరో వచ్చి శరీరంతో బంధం ఏర్పడి పుట్టారు అని అనుకుంటే శరీరంతో ఏర్పడిన బంధంతో ఆ ఆత్మలు మాత్రం వేరువేరుగా చైతన్యంగా అంతకుముందు చేసిన సంచిత కర్మలను బట్టి వచ్చింటుంది కదా. ఆ, ఈ దేహమేమో ఇక్కడ ఏర్పడింది ఈ రెండు దేహాల వల్ల. అంతే. మనలో తెలియక ఇంకా ఈ కొడుకు నా మనవరాలు వాళ్ళు వీళ్ళని ముద్దులాడి సంతోషంతో తెగ మురిసిపోతా ఉంటారు రాత్రి మొదలు అదే పని. అదే పని. ఆ విధంగా వీళ్ళకి తెలియదు వీళ్ళనే పుట్టి వీళ్ళనే పుడతారు, వీళ్ళే కొడుకై పుడతాడు బిడ్డ అయి పుడతాడో తెలియదు. వీళ్ళ శారీరక సుఖం కోసం వీళ్ళు వ్యవహరిస్తే లేకనే కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కర్మానుసారంగా ఎక్కడైతే బాకీ ఉన్నాడో, ఎక్కడైతే చెడపల్లో, ఎక్కడైతే బాగుపరచల్లో, ఎక్కడ పుడితే ఇది ఆ దానికి తగినటువంటి కర్మానుసారం అనుభవిస్తుందో అట్లా పుట్టినటువంటి వారే గాని తగిన జీవన విధానం నచ్చుకొని వారే పెద్దలు అన్నమాట. వారే సాధుజనులు, వారే సద్గురువులు. అలాంటి పెద్దలను ఎలాంటి సమయమునందున నింద చేయకు. అలాంటి పెద్దలను ఎలాంటి సమయం వచ్చినా కూడా ఎంత నీకు బాధ కలిగించినా, ఎంత నీకు వాళ్ళు ఇబ్బంది కలిగించినా వాళ్ళని ఎటువంటి సమయంలో కూడా నింద చేయొద్దు. పెద్దలను సేవించుట వరకు వెనుకాడద్దు. పెద్దలను సేవించే దానికోసము ఎప్పటికీ వెనుకాడద్దు. ఎప్పుడు కూడా మరవద్దు. ఎప్పుడూ కూడా ఆయన పాదం విడవద్దు. అదే దీనికి గోబులకొండ తాత అని మా నాయన పిలుచుకొని వచ్చాడు. పిలుచుకురమ్మంటే గురువు దగ్గరికి. నాకు ముందే గురువు ఉన్నాడు అన్నాడు మా నాయన. ముందు అద్వైత గురువు గడ్డం పెంచింది. ఎప్పుడు గడ్డిదొడ్డికి ఆ వాకిలి కట్టేటప్పుడు గడ్డిదొడ్డికి అందరూ తడక కట్టుకుంటా ఉంటే నిత్యము ఏడ తీసుకొచ్చి కళ్ళ కట్టేది అని గురువుగారు దానికే రాతి వాకిలి నిలబెట్టి ఆ గోడ కట్టించాడు. ఆ రాతి వాకిలికి పంచలు కట్టించి రాతి వాకిలి 8 అడుగులు 8.5 అడుగు హైట్ పెట్టి ఎప్పుడైనా పొట్టుజల్లకు కూడా తలుకోకుండా గురుగారి గిడిదొడ్డి కాడిపోయి చూస్తే ఉండాదా పడేసినారు దాన్ని. మరి ఉన్నది అది పాత దాన్ని ఒకటి పీకేది. అది కట్టేటప్పుడు గురువు గారు ఎందుకురా గడ్డం అట్లా పెంచినావు అన్నాడంట. ఈ గడ్డం కథ నీకేం తెలుసులే అన్నాడంట మా నాయన. ఈ గడ్డం కథ నీకేం తెలుసులంటే నీకే తెలిసింటే మనలేరా చెప్పు అన్నాడు. నాకు తెలియదులే నీ గడ్డం కథ, నీకే తెలిసింటే మనలే చెప్పు అన్నాడు. నేను గురువు దగ్గర శిష్యుణ్ణి, బలపనూరులో ఉంటాడు ఓబులకొండ అని. ఓబులకొండ ఆ తాత శిష్యుణ్ణి నేను. ఆయన ఎవరు అంటే ఈ గంటాపురం అప్పస్వామి పరంపర. నేను పోయి చూసొచ్చి ఓసారి పోయి చూసి టెంకాయ కొట్టుకొని వస్తే ఆ ఊరికి పెళ్లికి పోయింటి. పెళ్లికి పోయినప్పుడు పోయి చూసిన ఆశ్రమాన్ని. ఆ పరంపర అంతా చూస్తే అప్పస్వామి గురుజాల అప్పస్వామి వరకు వచ్చా. ఆ పరంపర ఆవిడైతే సరేలే మీ గురువు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. పని రేపు రావద్దు ఈ పనికి, ఈ పని నిలబెట్టు, 5 రూపాయలు ఛార్జీకి తీసుకొని పోయి మీ గురువుని పిలుచుకొని రాబో అన్నాడు.
ఆ 5 రూపాయలు జోలో పెట్టుకొని సంకేపల్లి దావన దూరి దొరిగిళ్ళు కళ్ళ దూరి ఆ కణం ఎక్కి అవతలకి ఎక్కి దిగి మళ్ళా మరుసనా పొద్దు ఆ కణం దావని ఇద్దరు నడుచుకుంటూ వచ్చినారు ఆ 5 రూపాయలు దావ ఖర్చులు పెట్టుకొని. ఆ కణం దావని మందు వేసుకుంటాడు, మందు వేసుకుంటాడు. ఎవరు మా నాయన అప్పటికి ఉన్నది లేదులే, గాలిలో పోయినట్టే. ఇంకా అప్పుడు పోయినారా ఆ రకంగా చూడు, నడిచేది ఏమో ఈజీ అప్పుడు. 5:30కి ఏదో ప్రోగ్రామ్ ఉందంటే అదే మర్చిపోతురా. ఇప్పుడు 3 గంటలకు తర్వాత చెప్పుకుందాంలే విషయం. రికార్డ్ ఆఫ్ చేయనా, వాటికి చాలేది. ఇప్పుడు పెద్దలు